బంగ్లాదేశ్ లిబరేట్ అయ్యి ఈ సంవత్సరానికి 50 ఏళ్ళు పూర్తవుతున్నాయి. 1971లో బంగ్లాదేశ్ లిబరేట్ అయింది. బంగ్లాదేశ్ అనే ప్రత్యేకమైన దేశం 1971లో ఏర్పడింది. అసలు ఈ బంగ్లాదేశ్ కథ ఏంటి? బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చినప్పుడు పాకిస్తాన్, భారత్ అనే 2 దేశాలుగా విభజించి స్వతంత్రం ఇవ్వటం జరిగింది. ఈ పాకిస్తాన్ అనేది అప్పట్లో ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అయితే, ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్. అంటే భారతదేశానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ 2 చెవులుగా ఉండేవి. ఓ పక్క వెస్ట్ పాకిస్తాన్, రెండోది ఈస్ట్ పాకిస్తాన్. ఈ 2 పాకిస్తాన్లు ఒకటే దేశం అయినప్పటికీ జాగ్రఫికల్గా, కల్చరల్గా, ఈవెన్ సైకలాజికల్గా కూడా ఆ ప్రజలు కంప్లీట్గా డిస్కనెక్ట్ అయి ఉన్నారు. వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ని బాగా డామినేట్ చేసేది. వెస్ట్ పాకిస్తాన్కి చెందిన పొలిటికల్ పార్టీసు ఈస్ట్ పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టేవి. రాజకీయంగా కూడా భయంకరమైన డామినేషన్ ఉండేది. ఆ టైంలో షేక్ ముజీబుర్ రెహమాన్ అనే ఆయన ముక్తి బాహిని అని చెప్పి ఒక గొరిల్లా గ్రూప్ స్టార్ట్ చేశారు. ఆయన బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడారు. ఆ సమయంలో మనకి ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉండేవారు. ఆల్రెడీ మన ఈశాన్య రాష్ట్రాలు ఇబ్బందుల్లో ఉన్నాయి అప్పట్లో. అలాంటి ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు ఈ బంగ్లాదేశ్లో పోరాటం వల్ల చాలామంది ఇమిగ్రెంట్స్ వచ్చేసారు. వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ కోసం, అంటే జీవనోపాధి కోసం నార్త్ ఈస్ట్ రీజియన్లో సెటిల్ అయిపోయారనమాట భారతదేశంలో. అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ. ఇది మన ఈశాన్య రాష్ట్రాలకు చాలా బర్డన్గా మారింది. దీంతో భారతదేశం కూడా బంగ్లాదేశ్ లిబరేషన్లో కీలక పాత్ర పోషించాల్సి వచ్చింది. ఈ సమయంలో భారతదేశం షేక్ ముజీబుర్ రెహమాన్కి, ముక్తి బాహినికి సపోర్ట్ చేస్తుందని చెప్పి పాకిస్తాన్ భావించి భారత్ మీద అటాక్ చేసింది. సో బంగ్లాదేశ్ లిబరేషన్ అన్న ప్యారలల్గా ఇండియా పాక్ వార్, ఇండో పాక్ వార్ 1971 అన్న ఆల్మోస్ట్ ఒకటేసారి జరిగాయి. దానిలో బంగ్లాదేశ్ విముక్తే అప్పుడు కీలక అంశం అన్నమాట. దాంతో ఇండియా కూడా పాకిస్తాన్కి ధీటైన సమాధానం చెప్పింది. మన తరపున జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా మన వార్ ట్రూప్స్ని లీడ్ చేశారు. ఈలోపు అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్గా వచ్చింది. అమెరికా తన యొక్క న్యూక్లియర్ వార్షిప్ యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ని కూడా ఇండియన్ ఓషన్ దగ్గరికి తీసుకొచ్చేసింది. ఈ టైంలో భారతదేశం ఆపాటికే యుద్ధం కంప్లీట్ చేసి గెలిచింది. దాంతో బంగ్లాదేశ్ విముక్తి పొందిందనమాట. సో ఈ బంగ్లాదేశ్ విముక్తికి ఇందిరాగాంధీ గారికి చాలా రోల్ ఉందని చెప్పి చాలామంది భావిస్తారు. అంతెందుకు 2011లో బంగ్లాదేశ్ విముక్తికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇందిరాగాంధీ గారికి బంగ్లాదేశ్లో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ స్వాధీనాత సమ్మనోనా అనే అవార్డు ఇచ్చారు 2011లో ఇందిరాగాంధీ గారికి. అంటే అర్థం చేసుకోవచ్చు బంగ్లాదేశ్ విముక్తిలో భారతదేశానికి కూడా ఒక కీలక పాత్ర అని చెప్పి. అయితే ఈ సందర్భంలో నిన్న మొన్న ప్రధాని మోడీ గారు బంగ్లాదేశ్ విజిట్ అనేది చాలా కీలకంగా మారింది. ఆయన ఒక మాట అన్నారు, బంగ్లాదేశ్ విజిట్ వల్ల నాకు ఒక న్యూ ఎనర్జీ, ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్లో ఒక న్యూ ఎనర్జీ, ఒక న్యూ పేస్, ఒక కొత్త ఉత్తేజం, కొత్త వరవడి కనిపించింది అని చెప్పి. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర నుంచి బార్డర్ హాత్స్ వరకు, వ్యాక్సిన్స్ దగ్గర నుంచి స్టార్టప్ ఎంక్లేవ్స్ వరకు, ఇలా చాలా అంశాల్లో ఇండియా బంగ్లాదేశ్ మధ్య చర్చలు, అగ్రిమెంట్స్ జరిగాయి. స్పేస్ కోఆపరేషన్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు, ముఖ్యంగా టెర్రరిజం సంబంధించి ఇరు దేశాలు కూడా టెర్రరిజాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎలిమినేట్ చేయాలి, కంప్లీట్గా రూపుమాపాలని చెప్పి కూడా డిసైడ్ అయ్యాయన్నమాట. సో మిథాలీ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒక ట్రైన్ సర్వీస్ ఢాకా న్యూ జల్పాయిగురికి త్రూ ఢాకా ఈ ఒక మిథాలీ ఎక్స్ప్రెస్
అనే ఒక రైలు సర్వీస్ను, తర్వాత హిస్టారిక్ రోడ్ ఉంది భారత్కి బంగ్లాదేశ్కి మధ్య ముజీబ్ నగర్ నదియా రోడ్, దాన్ని మళ్ళా రీబిల్డ్ చేయడానికి, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి, డిజిటల్ సర్వీస్లో ట్రైనింగ్ సంబంధించి, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ సంబంధించి రకరకాల అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. ఆల్రెడీ మనకు తెలుసు 3 వారాల క్రితం మన భారత్లో త్రిపుర స్టేట్కి బంగ్లాదేశ్కి మధ్య ఒక బ్రిడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనమాట, మైత్రి సేతు అనేది లాంచ్ అయింది. అది కూడా అద్భుతమైన ప్రాజెక్టు. దాంతోపాటు మనం చాలా జాయింట్ ఎక్సైజ్ సంప్రీతి అని చెప్పి, సుందర్బన్ మైత్రి అని చెప్పి బంగ్లాదేశ్తో చాలా జాయింట్ ఎక్సైజెస్ కూడా మనం చేసుకున్నాం. సో ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్లో కొన్ని అరుదైన అంశాలు కూడా ఉన్నాయి. మనం సార్క్ సభ్యులం, కలిసి పనిచేస్తున్నాం. ఇండియా బంగ్లాదేశ్ బిమ్స్టెక్లో కలిసి పనిచేస్తున్నాం. సో అంతేకాదు, ఇండియా బంగ్లాదేశ్కి లాంగెస్ట్ బార్డర్ ఉంది, 4096 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ బార్డర్లో దాదాపు 54 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఈ నదీ జలాల వివాదాలు కూడా తీవ్రంగా ఉంటాయి. ఇంకా కూడా తీస్తా రివర్ వాటర్ ఇష్యూ సాల్వ్ అవ్వలేదు ఇండియా బంగ్లాదేశ్కి మధ్య. దాంతోపాటు ట్రేడ్ డెఫిసిట్, అంటే ఇండియా బంగ్లాదేశ్కి ఎక్కువ అమ్ముద్ది, బంగ్లాదేశ్ దగ్గర నుంచి తక్కువ కొనుక్కుంటుందని చెప్పి బంగ్లాదేశ్కి ఒక నిరసన ఉంది. భారతదేశంతో మాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది, వాణిజ్య లోటు ఉంది, ఇండియా మా దగ్గర ఎక్కువ అమ్ముతూ ఉంటుంది, మా దగ్గర నుంచి తక్కువ కొనుక్కుంటుంది అని చెప్పి. దాంతోపాటు బంగ్లాదేశ్లో ఎప్పుడైనా బిఎన్పి, బంగ్లాదేశ్లో 2 పార్టీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పార్టీస్. ఒకటి అవామీ లీగ్, రెండోది బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. ఈ బిఎన్పి పవర్లోకి వచ్చినప్పుడు కొంచెం భారత్కి వ్యతిరేక చర్యలు బంగ్లాదేశ్లో చూస్తూ ఉంటాం మనం, ముఖ్యంగా భారత టెర్రరిస్టులను ప్రోత్సహించడం ఇలాంటివని. ఇవన్నీ ఇష్యూస్ అనమాట. దీంతో పాటు ఇండియా బంగ్లాదేశ్ బార్డర్స్ చాలా పోరస్గా ఉండటం వల్ల ఇమిగ్రెంట్స్ రావటం, స్మగ్లింగ్ జరగటం. ముఖ్యంగా రీసెంట్గా మనం చూసాం బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎన్ఆర్సీ ఇష్యూస్ అస్సాంలో. బంగ్లాదేశ్ నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, ఎన్ఆర్సీ అస్సాంలో కానీ ఎన్ఆర్సీ ఇండియాలో కానీ అది భారతదేశం యొక్క అంతర్గత అంశం అని చెప్పి. సో ఇవన్నీ బంగ్లాదేశ్కి చాలా పెద్ద మనసే ఉంది. రోహింగ్యా రెఫ్యూజీస్కి చాలా వరకు చేయగలిగినంత బంగ్లాదేశ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఇస్తుంది మానవతా దృక్పథంతో. భారతదేశం కూడా బంగ్లాదేశ్ పట్ల అలాంటి దృక్పథమే కలిగి ఉంది. కోవిడ్ వ్యాక్సిన్స్ ప్రపంచంలో కల్లా ఎక్కువ డోసులు పంపించింది భారతదేశం బంగ్లాదేశ్కే. సో ఇలా అనేక అంశాల్లో భారత్ బంగ్లా కలిసి పనిచేస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్లో చైనా ప్రాబల్యం, చైనా యొక్క పాత్ర, చైనా యొక్క ఓబిఓఆర్ అనే దానిలో, వన్ బెల్ట్ వన్ రోడ్ అనే దానిలో బంగ్లాదేశ్ కూడా భాగస్వామిగా ఉంది. అండ్ రీసెంట్గా మనం చూస్తే చైనా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ కూడా భారతదేశానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట. సో ఈ కంప్లీట్ అంశాల్లో మనం చూస్తే ప్రస్తుతం భారత్కి బంగ్లా అవసరం, బంగ్లాకి భారత్ అవసరం. ముఖ్యంగా మనకి ఉన్న ల్యాండ్ బౌండరీ కానీ ఇవన్నీ అంశాలతో. అండ్ బంగ్లాదేశ్ అనేది మనకి నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్కి, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల భద్రతకి కూడా బంగ్లాదేశ్ చాలా అవసరం. అదేవిధంగా ఇండియాకి ఈస్టర్న్ సైడ్ చూడాలంటే, అంటే లుక్ ఈస్ట్ పాలసీలో, యాక్ట్ ఈస్ట్ పాలసీలో, దీనిలో కూడా బంగ్లాదేశ్ అనేది మనకి ఒక సపోర్టివ్ పాయింట్గా, ఒక గేట్వేగా పనికొస్తుంది. సో ఇది ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్. బంగ్లాదేశ్ ఏర్పాటయ్యి ఈ సంవత్సరానికి, అంటే రాబోయే డిసెంబర్కి 50 సంవత్సరాలు పూర్తవుతుంది.